ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్ గానే సాగుతోంది. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు 5వ జాబితాపై ఫోకస్ పెట్టింది. 5వ జాబితాపై తీవ్ర స్థాయిలో కసరత్తు సాగింది. ఈ 5వ జాబితానే ఫైనల్ లిస్ట్ అని చెప్పడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు నేతలు క్యూ కట్టారు. అంతేకాదు సీఎం కోసం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు కూడా అక్కడే ఉండి కసరత్తు కొనసాగిస్తున్నారు. గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. వచ్చే ఎన్నికల కోసం దూకుడుగా వెళ్తోన్న జగన్ ఇన్ఛార్జీల మార్పుపై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్నికల శంఖారావం కూడా పూరించి ఎన్నికల రణరంగంలోకి దూకిన సీఎం జగన్ ఇన్ఛార్జీల జాబితాను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పాగా వేయాలనేది ముఖ్యమంత్రి జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఒక చోటు నుంచి మరో చోటికి మారుస్తున్నారు. మరికొంతమందికి టికెట్లు నిరాకరిస్తున్నారు. మంగళవారం రాత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, బుర్రా మధుసూదన్, ధనలక్ష్మి తదితర నేతలతో సీఎం చర్చలు జరిపారు. ఇదే సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి కూడా అక్కడ ఉండే కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 68 అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులు చేశారు. 5వ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులుంటాయని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే మార్పులు చేర్పులు జరిగే స్థానాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అనే విషయాలపై కూడా ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. ఇక లోక్సభ స్థానాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా పంపిస్తున్నారు. మరికొంతమంది ఎంపీలను ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా అభ్యర్థులపై వచ్చిన సర్వే నివేదికలు, పనితీరు ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. స్థానికంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీ క్యాడర్ను కలుపుకుని పోవడంలో విఫలమైన అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీలను కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 4 జాబితాలు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. మొత్తం 68 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పు చేశారు. వీటిలో 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో 10 ఎంపీ స్థానాలున్నాయి. ఇక 5వ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను పిలిచి చర్చిస్తున్నారు. అలానే మార్పులు చేర్పులకు సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏ అభ్యర్థి ఉంటే బాగుంటుంది, గెలిచే అవకాశం ఎవరికుంది అనే అంశాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు కొలికి రావడం లేదు. కసరత్తు పూర్తి కాకపోవడంతో 5వ విడత అభ్యర్థుల ప్రకటన రోజుకు ఆలస్యమవుతోంది. బొబ్బిలి ఇన్ఛార్జిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు తిరిగి కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక్కడ కొప్పల వెలమ అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకున్నప్పటికీ సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో అప్పలనాయుడికి తిరిగి మరో అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు తిరిగి అక్కడే సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కు తిరిగి ఇదే స్థానం ఖరారయ్యే అవకాశమూ ఉంది. ఇదిలా ఉంటే ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాజమండ్రి ఎంపీగా జక్కంపూడి రాజా పేరు పరిశీలించినప్పటికీ వెలమ సామాజిక వర్గం అభ్యర్థి కోసం పలు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాను అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో మరొకరి కోసం అధిష్టానం పెద్దలు వెతుకుతూ ఉన్నారు. గుంటూరు స్థానానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరు మొదట్లో పరిశీలించినా ఆయన వద్దనుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీను అనుకున్నప్పటికీ ఈయన స్థానంలో చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది.
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్, కాకినాడ పార్లమెంట్ స్థానానికి చలమలశెట్టి సునీల్, నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పేర్లు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరు పరిశీలనలో ఉంది. నంద్యాల టికెట్ను మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశమూ కనిపిస్తోంది. నర్సాపురం లోక్సభ స్థానంలో శెట్టిపల్లిస సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. ఈ స్థానాలపై కసరత్తు త్వరగా పూర్తి చేసి 5వ జాబితాను విడుదల చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇక ఈ 5వ జాబితానే ఆఖరిదిగా ఫైనల్ లిస్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.